వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఇంటింటికి వచ్చి పింఛన్ అందిస్తున్నాం. ఇంటి వద్ద ఇవ్వకుండా ఆఫీసులు ఇస్తే వెంటనే మేము పంపిస్తాం. ఫోన్ లో జీపీఎస్ ద్వారా సమాచారం వస్తుంది. డ్రోన్ తో కూడా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. పేదవాళ్ల జీవితాల్లో వెలుగులు చూడాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల స్థితిగతులు తెలుసుకుని న్యాయం చేయడానికి వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం పల్నాడు జిల్లా యలమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి శారమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, మీ కష్టాల భాగం పంచుకోవడానికే వచ్చా. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పనులు చేయించాలన్నదే నా తపన. గత 5 ఏళ్లు బయటకు పోలేని పరిస్థితి. కనీసం నవ్వలేకపోయారు. ఇంటింటికి వచ్చి పింఛన్ అందిస్తున్నాం. ఇంటి వద్ద ఇవ్వకుండా ఆఫీసులు ఇస్తే వెంటనే మెమో పంపిస్తాం. ఫోన్ లో జీపీఎస్ ద్వారా సమాచారం వస్తుంది. డ్రోన్ తో కూడా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. పేదవాళ్ల జీవితాల్లో వెలుగులు చూడాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్నాం. ఇప్పుడే శారమ్మ ఇంటికెళ్లా. 2021లో ఆమె భర్త కరోనాతో చనిపోయారు. 2 పిల్లలను పోషించుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తుంది. 5 కోట్ల ప్రజల కోసమే నేను కష్టపడుతున్నా. నేను ఏం చేసినా అందరికీ న్యాయం జరగాలన్నదే నా ఆలోచన, తపన. శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించా. ఒక లబ్ధిదారుడు ఇంట్లో కాఫీ చేసి ఇచ్చా. ఇది నాకు ఆనందాన్నిచ్చింది. పార్టీ కోసం పనిచేసిన వారిని ఎప్పటికీ మర్చిపోలేమని స్పష్టం చేశారు. 3 నెలల పింఛను 3 × 4,000 12,000 ఒకేసారి తీసుకుని ఏర్పాటు చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో మనం ఈరోజు ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను వచ్చిన 6 నెలల్లో పింఛన్ల కోసమే ఒక 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే వేరే రాష్ట్రాలకి మన రాష్ట్రానికి తేడా ఎంతుందంటే, ఈ పింఛన్లో మన దగ్గర 4,000 రూపాయలు మామూలుగా అందరికీ పింఛన్లు ఇస్తున్నాం. వృద్ధులకు కానీ వితంతులకు కానీ. వికలాంగులకి దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఎవరన్నా కిడ్నీ పేషెంట్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే 10,000 ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా మంచం మీదనే ఉండి ఇంట్లో ఒకరు 24 గంటలు వాళ్ళకి సేవ చేసే పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి 15,000 కూడా ఇచ్చాం. కానీ గడచిన ప్రభుత్వంలో మీరు చూస్తే నేను ఏ ఉద్దేశంతో అయితే మంచి పింఛన్లు ఇస్తున్నానో ఇవన్నీ కూడా వికలాంగుల పింఛనని, బాగా వికలాంగుడు కానివాడి బాగా ఆరోగ్యం బాగుంటే కూడా పింఛన్ తీసుకొని వీళ్ళు దుర్వినియోగం చేసే పరిస్థితి వచ్చారు. నేను అందుకనే వెరిఫికేషన్ చేయమన్నాను. నేను ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి పేదవాడికి జరగాలి. పేదవాడి జీవితంలో వెలుగు రావాలి. దళారులు కానీ మధ్యవర్తులు కానీ డబ్బులుండే వాళ్ళకి కానీ ఇది రాకూడదనే ఉద్దేశంతోనే ఈ వికలాంగులందరి దివ్యాంగులందరివి వెరిఫికేషన్ చేయమన్నాం. ఆ వెరిఫికేషన్ చేస్తే వాస్తవాలు వస్తాయి. ఎవరైతే అర్హులుంటారో వారికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అర్హులు కాని వాళ్ళు మాత్రం ఒకటే చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, మీరు దుర్వినియోగం చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని రికమెండ్ చేసిన కూడా వదిలిపెట్టనని చెప్పి కూడా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ మనం 4,000 ఇస్తున్నాం. హర్యానాలో 2,500, ఇంకో పక్కన తెలంగాణలో కూడా 2,016, కేరళలో 1,600. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరిట 36 కోట్ల ఆస్తులు ఉండగా ఆయన భార్య భువనేశ్వరి పేరిట 895 కోట్ల ఆస్తులున్నాయి. మొత్తంగా ఆయన కుటుంబ ఆస్తుల విలువ 931 కోట్లు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను ప్రకటించింది. ఈ జాబితాలో చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు. అలాగే ఆయనకు 10 కోట్ల అప్పు ఉంది. ఇక ఈ జాబితాలో కేవలం 15 లక్షల ఆస్తితో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అట్టడుగున నిలిచారు. ఏపీలో శరవేగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. రాష్ట్రంలోని 63,77,943 మంది పింఛన్దారుల కోసం 2,717 కోట్ల విడుదల. కొత్త సంవత్సరం ఈ రోజే పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం ఉదయం 10 గంటల సమయానికి 53,22,406 మందికి 2,256 కోట్లు పంపిణీ. జియో ట్యాగింగ్ ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న అధికారులు. పల్నాడు జిల్లా యలమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం ఆ గ్రామానికి చేరుకున్న చంద్రబాబు పింఛన్ల పంపిణీ తర్వాత ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు ఇంటింటికి వెళ్లి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసిన నక్కా ఆనందబాబు
కరెంటు ఛార్జీలు పెంచిందే జగన్మోహన్ రెడ్డి, వ్యవస్థలో భ్రష్ట పట్టించింది జగన్మోహన్ రెడ్డి, వ్యవస్థలను నాశనం చేసి విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ రోడ్లపైకి వస్తున్నారు. ప్రజలు గత పరిపాలన చూసి 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా సిగ్గు లేకుండా రోడ్లపై వస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ద్వారా 4500 కోట్లు గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచారు అన్నారు. అలానే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాన్నారు. త్వరలో అన్ని హామీలన్నీ అమలు చేస్తామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి సంక్షేమ కార్యక్రమం పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని తీసుకొని అమలు చేయడం జరుగుతూ ఉంది. 4000 రూపాయలు వృద్ధాప్య వితంతు పెన్షన్లు, 6000 రూపాయలు వికలాంగుల పెన్షన్లు, 15,000 రూపాయలు పూర్తిగా వైకల్యం చెందిన వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్లు అందించడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశం. ప్రతి నెల 1వ తేదీ సెలవు దినం అయితే 30-31వ తారీఖులోనే ఈ పెన్షన్లు అందించడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది. ఆర్థికంగా దివాళా తీసింది. దాదాపు 11 లక్షల కోట్లు అప్పు భారం ఈ రాష్ట్ర ప్రజల నెత్తి మీద ఉంది. వాటన్నిటినీ సరి చేసుకుంటూ అన్ని ఇబ్బందులను అధిగమిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ ఎంత ఆర్థిక భారం ఉన్నా కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటొకటిగా నెరవేరుస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ ప్రభుత్వం. ఇవాళ పెన్షన్ల పెంపు కార్యక్రమం కానీ, అదేవిధంగా మహిళలకు ఇస్తున్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ల కార్యక్రమం మొదలుపెట్టాం. అదేవిధంగా ఉగాది రోజు నుంచి ఈ రాబోయే రోజుల్లో ఉచిత బస్సు కార్యక్రమం కూడా మహిళలకి ప్రోగ్రాం తీసుకోబోతా ఉన్నారు. దీంతో 3 హామీలు నెరవేర్చినట్టు అవుతుంది. మిగతా హామీలు కూడా అతి త్వరలోనే నెరవేర్చడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఇది మా ప్రభుత్వం, మా మంచి ప్రభుత్వం అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని రకాల వ్యవస్థలు భ్రష్టు పెట్టిపోయి ఉన్నాయి. వాటన్నిటిని గాడిని పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బృహత్తరమైనటువంటి బాధ్యత ప్రజలు అప్పచెప్పారు. ఈ ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పారు. అయినా సిగ్గు లేకుండా అప్పుడే రోడ్ల మీదకి వచ్చి వేషాలు వేస్తా ఉన్నారు. దాన్ని ప్రజలు సహించే పరిస్థితిలో లేరు. ఇలా విద్యుత్ ఛార్జీల పెంపుదల అంటున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుదల ఎవరు చేసింది? వీళ్ళు చేసింది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపమే ఈరోజు పట్టి పీడిస్తూ ఉంది ప్రజల్ని. అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి. ఇలా వాటన్నిటిని సరిదిద్దుకొని ముందుకు పోతా ఉంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇలా ఖచ్చితంగా ఈ పెన్షన్ల కార్యక్రమం కానీ, ఇతరత్ర హామీలు కానీ ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలి. మీరందరూ అండగా ఉండి ముందు నడిపించాలి. మరింత అభివృద్ధి, పూర్తిగా కుంటుపడిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఇలా ముందుకు ప్రజా పోరాటాల సంవత్సరంగా 2025వ సంవత్సరాన్ని ప్రకటిస్తున్నట్లు సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ తెలిపారు. ప్రజా సమస్యలతో పాటు సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలపై 2024లో సిపిఐ విరోచిత పోరాట కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గుంటూరు మల్లయ్యలింగ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024కు వీడ్కోలు పలుకుతూ 2025కు స్వాగతం పలుకుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న విషయాన్ని 2024వ సంవత్సరం మనకు తెలియజేస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో పేదలు ఆకలితో అలమటించడాన్ని చూశామని, అదేవిధంగా పరిశ్రమలు మూతపడి పనులు కోల్పోయిన కార్మిక వర్గ దుస్థితిని చూశామని, పంటకు గిట్టుబాటు ధర దొరక్క రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను సైతం చూశామని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాగతం పలుకుతూ ఈ 2024లో అనేక ప్రజా సమస్యల మీద, సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాల్ని నిర్వహించడం అనేది జరిగింది. అలాగే రాబోయే
ఈ 2025 సంవత్సరం మొత్తం ప్రజా పోరాటాల సంవత్సరంగా సిపిఐగా ప్రకటిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనడానికి అనేక సంకేతాలు 2024లోనే చూడటం అనేది జరిగింది. దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలు ఆకలితోటి అలమటించేటటువంటి దశ చూసాం. అలాగే కార్మికులు వాళ్ళ యొక్క పనులు కోల్పోయి ఫ్యాక్టరీలు మూతబడి దాదాపు 100 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 40 లేబర్ చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లని అత్యంత రాక్షసంగా నరేంద్ర మోడీ సర్కారు చేయటం అనేది జరిగింది. అలాగే రైతాంగానికి మేలు చేయకపోగా రైతాంగం ఇబ్బంది పడే పద్ధతుల్లో వాళ్ళ భూముల్ని వాళ్ళ ప్రమేయం లేకుండా లాక్కునేటటువంటి మరి సిపిఐ నగర సమితికి సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా మరి పోరాటాలకు మద్దతు చెప్పాలని మీడియా మిత్రులను కోరుతూ, ఏదైతే 2024లో మరి అనేక ఉద్యమాలని సిపిఐ ప్రజల పక్షాన చేయటం జరిగింది. ఏదైతే మరి ఎన్నికల ముందు ఓ పక్క మోడీని సాగనంపాలని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారిని మార్చాలని కూడా సిపిఐ ఆ రోజున మరి పోరాటం అనేక విధాలుగా ఆ రోజున 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే మతోన్మాదంతో ముందుకెళ్తున్న మరి మోడీ గారికి వ్యతిరేకంగా మరి పోరాటం నిర్వహించాం. అనంతరం పరిస్థితులు మరి కూటమికి అనుకూలించాం. కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలైనా కూడా ఇప్పటికీ వారు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చని పరిస్థితులు మరి సిపిఐగా మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటికే మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెట్టు స్థలం ఇచ్చి 1,80,000లో మరి 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పినా మరి పూర్తి స్థాయిలో ఇవ్వని పరిస్థితిలో మరి కూటమి ప్రభుత్వాన్ని నమ్మటం, మరి ఇది అధికారం రావడం కోసం 2 సెంట్లు ఇస్తామని 4 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామని చెప్పారు. 6 నెలలైనప్పుడు కూడా ఇప్పటికి కూడా వాటిని ఇవ్వడానికి ముందు రాని పరిస్థితిలో మరి సిపిఐగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 సెంట్లు స్థలంలో మరి ఏడాది పెరిగిన రేటుకు అనుగుణంగా 5 లక్షల రూపాయలతోటి ఇల్లు నిర్మాణం చేపట్టాలని ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. అట్లాగే ఆ కొనసాగింపుగా 10వ తారీఖు తహసీల్దార్ కార్యాలయం దగ్గర మరి వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలని మరి ఆందోళన కూడా నిర్వహించబోతా ఉన్నాం. ఇది ఒకటే కాకుండా మరి 10 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికి పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితిలో అవి నెరవేర్చాలని కూడా ఒత్తిడిని మరి రాబోయే కాలంలో 2025లో కొనసాగిస్తామని, అట్లాగే రాష్ట్రంలో ఏ సమస్య ఇచ్చినా ఆ సమస్యకి 3 రాజధానుల విషయం వచ్చినప్పుడు కానివ్వండి, రాజధాని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు రైతు ఉద్యమానికి అండగా నిలవడం కానివ్వండి, ఈ నగరానికి సంబంధించి ఒక కూరగాయల మార్కెట్ని 40 స్థలాన్ని వెల్ఫేర్ సెంటర్ని అమ్మకాన్ని పెట్టిన పరిస్థితిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలను అనుమతించారనే ప్రతిపాదనను పరిశీలించి నిర్ణయం తీసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. తెలుగు జాతి సత్సంబంధాల కోసం అనుమతులు మంజూరు చేసేందుకు ఆదేశాలు ఇచ్చామని చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీతో పాటు సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతి వారము ఏదైనా 2 రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం, మరో 2 రోజులు 300 టికెట్లు అనుమతిస్తామని వివరించారు. ప్రతి టికెట్ పై 6 భక్తులు దర్శనం చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. సోమవారం నుంచి గురువారం మధ్య ఈ లేఖలకు అనుమతి ఉంటుందని వివరించారు.
సోమవారం వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. రేషన్ బియ్యం మాఫీ కేసులో పేర్ని నానిని పోలీసులు 6వ నిందితుడిగా చేర్చారు. మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. సోమవారం వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. రేషన్ బియ్యం మాఫీ కేసులో పేర్ని నానిని పోలీసులు 6వ నిందితుడిగా చేర్చారు. కాగా మచిలీపట్నం రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పేర్ని నానిని A6 గా చేర్చుతూ కృష్ణా జిల్లా బందరు తాలూకా పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది. దీంతో ఏ క్షణమైన మాజీ మంత్రి అరెస్టు ఖాయమనే వార్తలు వచ్చాయి. దీంతో పేర్ని నాని పరారీలో ఉన్నట్లు తెలిసింది. అయితే అనూహ్యంగా పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈ రోజు ఉదయం హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. గుంటూరు ఏటుకూరు రోడ్డు సమీపంలోని డంపింగ్ యార్డ్ వలన గత 15 ఏళ్లుగా స్థానిక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనావాసాల నడుమ ఉన్న ఈ డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుంచి తొలగించాలని పలుమార్లు స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. అయినా అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి తొలగించాలని కోరుతూ మంగళవారం 20వ డివిజన్ 19వ డివిజన్ ప్రజలు డంపింగ్ యార్డ్ మెయిన్ గేట్ వద్ద టెంట్ వేసి నిరసన వ్యక్తం చేశారు. చెత్త వాహనాల లోపలికి వెళ్లకుండా మెయిన్ గేట్ వద్ద బైఠాయించి తమ ఆందోళన కొనసాగించారు. దీంతో చెత్త వాహనాలు రోడ్డుపై బారులు తీరాయి. ఈ వాహనాలను క్లియరెన్స్ చేసేందుకు ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు పోలీసులు నిరసనకారులతో చర్చలు జరిపారు. ఈ మేరకు స్థానికులు మీడియాతో మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ కారణంగా స్థానిక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసన, చెత్త తరలించే సమయంలో తలెత్తే వాయు కాలుష్యం కారణంగా ప్రజలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి తరలించాలని పలుమార్లు అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తక్షణమే డంపింగ్ యార్డ్ ను ఈ ప్రాంతం నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా నగర కమిషనర్ స్థానిక ఎమ్మెల్యే హామీ ఇవ్వాలన్నారు. ఈ నేపథ్యంలో ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు నిరసనకారులతో మాట్లాడి వారంలోగా ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 20వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు తన్నీరు కృష్ణ, సయ్యద్ ఆదం షా, షేక్ రబాలి, రహీం, రఫీ, బాలకృష్ణ, చంద్రగిరి బాబు తదితరులు పాల్గొన్నారు. పద్నాలుగులోని కొబ్బరి తోటలోని డంపింగ్ యార్డ్లో స్థానిక ప్రజలందరూ కలిసి ఇక్కడ డంపింగ్ యార్డ్ తీసేయాలని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి వచ్చిన అధికారులందరికీ వింతపత్రాలు ఇస్తూనే ఉన్నారు. ఏ ఒక్క కమిషనర్ గారు కానీ, పోయిన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న మేయర్ గారు కానీ ఎవరు కూడా ఈ డంపింగ్ యార్డు ఇక్కడి నుంచి తీసేయడానికి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ ఉండేది మొత్తం మధ్యతరగతి ప్రజలు, నిరుపేద ప్రజలు. ఇళ్లల్లో కూర్చొని అన్నం తినాలన్నా కానీ భయంకరమైన దుర్వాసన వచ్చే పరిస్థితి ఉంది ఈ డంపింగ్ యార్డ్ మూలంగా. ఒక్క అధికారి కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు 12 సంవత్సరాల నుంచి గత 6 కమిషన్లే మారాడు 12 సంవత్సరాల్లో. ఏ ఒక్క కమిషనర్ గారు కానీ, మేయర్ కానీ, ఎమ్మెల్యే కానీ ఎవ్వరూ దీని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు ఈ ప్రభుత్వ తీరికి, అధికారుల తీరికి నిరసనగా ఇక్కడ మేము ధర్నా కూర్చున్నాము. దీనికి పరిష్కారంగా CMHO మేడం గారు వచ్చి 1 వారంలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. వారి హామీ మేరకు ఈరోజు ప్రజలు కూడా వారి హామీకి సంతృప్తి చెందడం మూలంగా ఈరోజు ఇక్కడి నుంచి ధర్నా విరమిస్తున్నాము. ఈరోజు మీడియా ముఖంగా, పోలీసు వారి సమక్షంలో మీడియా ముఖంగా మేడం గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. 1 వారం లోపు మేడం గారు కానీ, అధికారులు కానీ సరైన చర్యలు తీసుకొని సంతృప్తికరమైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ వారం తర్వాత మేము, ఈ వారం తర్వాత వచ్చేది హిందువులకు పెద్ద పండగ అయినా కానీ పండగ కూడా దృష్టిలో పెట్టుకోకుండా మేము మళ్ళీ ధర్నా కూర్చుంటాము. తప్పకుండా ఈసారి మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. వాస్తవంగా ఈరోజు మేయర్ కానీ, కమిషనర్ కానీ ఒక్కరు కూడా వచ్చి సమాధానం చెప్పలేదు. ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళకి గంట క్రితం ఆయన బళ్ళు గుర్తొస్తున్నాయి కానీ ప్రజల ఆరోగ్యం మీద గుర్తులేదు. CMHO గారు అంటారు, CMHO గారు అంటే చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్. ప్రజల ఆరోగ్యం కావాలి. ప్రజల ఆరోగ్యం గురించి వద్దోళ్ళకి ఇక్కడ లారీలు ఆగినాయి, చెత్త ఆగింది. రోజుకు 300 టన్నులు చెత్త తీసుకొచ్చి ఇక్కడ పారబోస్తారు. 300 టన్నుల చెత్త. ఇది నివాస గృహాలా లేకపోతే అడివా? ఇదేమన్నా నివాస గృహాల మధ్య డంపింగ్ యార్డ్ పెట్టేది? 12 సంవత్సరాల నుంచి ఎంతమంది ప్రజలు పోరాడుతూ ఉన్నా కానీ ఒక్క అధికారికి క్షేమ కుట్టట్లేదు. ఒక్క అధికారి కనీసం మేము వెళ్ళి ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఎమ్మెల్యే గారు స్పందించారు, చేద్దామంటారు కానీ అధికారులు మేము చెప్పాము, అధికారులు స్పందించలేదు. ఎమ్మెల్యే గారు మాత్రం ఏం చేస్తారు అధికారులు స్పందించకపోతే?
ఎమ్మెల్యే మాటలు అధికారులు, ప్రజలంటే గౌరవం లేదు, ప్రజలను పట్టించుకోరు, ప్రజల ఆరోగ్యం గురించి సంబంధం లేదు వాళ్ళకి. వాళ్ళ లారీలు ఆగితే పరిగెత్తుకుంటూ వస్తారు, వాళ్ళ చెత్త ఆగితే పరిగెత్తుకుంటూ వస్తారు. ప్రజలు చెత్తలో సంకట ఆగిపోతున్నారు, ప్రజల జీవితాలు సంకట అయిపోతున్నాయి. గౌరవలేని సీఎం దండం పెట్టి అభ్యస్తున్నాం ప్రజల తరఫున. వారం లోపు మీరు సరైన పరిష్కారం చూపించకపోతే మేము మళ్ళీ ధర్నాకు పూనుకుంటాం. 24 గంటలు ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడ తీసేదాకా. ఎస్సీలు జనాభా పూర్వకంగా 15% నుంచి 25% దాకా పెరిగారని, పెరిగిన జనాభాకు తగిన విధంగా రిజర్వేషన్ల శాతం పెంచారని ప్రముఖ సామాజికవేత్త ఈద్వా ఐడియా సంఘాల వ్యవస్థాపకులు డాక్టర్ గొల్లమూడి అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్లో ఎస్సీ వర్గీకరణపై నియమించబడ్డ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాను ఐడియా ఈద్వా సంఘాల నాయకులు డాక్టర్ రాజసుందరం బాబు ఆధ్వర్యంలో కలిసి 7 డిమాండ్లపై వినతి పత్రం సమర్పించారు. ఎస్సీల పట్ల సమాజంలో ఇంకా అంటరానితనం, దారిద్ర్యం కొనసాగుతూనే ఉందని, ఇటువంటి దుర్భర పరిస్థితిలో క్రిమిలేయర్ తీసుకొచ్చి వారికి రిజర్వేషన్ దూరం చేయడం తగదని, క్రిమిలేయర్ విధానం ఎత్తివేయకుంటే దేశవ్యాప్తంగా దళితులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కులగణన శాస్త్రీయ పద్ధతులు నిర్వహించి మాదిగల జనాభా వివరాలు సేకరించాల్సి ఉందని, సచివాలయాల్లో వారు ప్రకటిస్తున్న కులగణన విషయాలు తప్పులు తడకన ఉన్నాయని, ఎస్సీ మాలలను క్రిస్టియన్గా చూపుతున్నారని, ఆ విధంగా మాలలను రిజర్వేషన్లకు దూరం చేసే ప్రక్రియ నడుస్తుందని, తక్షణమే ఏకసభ్య కమిషన్ దీనిపై చర్యలకు పూనుకొని సరైన వివరాలు సేకరించారని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సంక్లిష్టమైన సమస్యలు, మాదిగల సమస్యలో ఒక న్యాయబద్ధంగా ఉండకుండా దుర్మార్గంగా ఇద్దరిని ప్రోత్సహిస్తూ, ఇద్దరిని ఎవరికి ఇచ్చే ఆయుధాలు వాళ్ళకి ఇస్తూ, ఎవరికి ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఇస్తూ ప్రోత్సహిస్తూ తగాదాలు పెడతావా నువ్వు? ఇది నీకు ధర్మమేనా? ఇది 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు, రాష్ట్రంలో రాజకీయ పక్షాన్ని నడుపుతున్నావు, దళితులు నీ పక్షాన ఉన్నారనే నీకు ఓట్లు వేశారు కదా, కనీసం మాదిగలు నీ తరఫున ఉన్నారు కదా, నిన్ను ముఖ్యమంత్రిని చేసింది వాళ్ళే కదా, వాళ్ళని కొట్టుకోవడానికి నువ్వు ఆజ్యం పోస్తావా? దుర్మార్గం కదా ఇది. జగన్మోహన్ రెడ్డి ఈ గోడ మీద పిల్లివాటం రాజకీయాలను మానుకోవాలి. వైసీపీ వర్గీకరణలో స్పష్టమైన వైఖరి ఏంటో చెప్పాలి దమ్ముంటే. ఏమది? అన్ని పక్షాలు చెప్తూ ఉన్నాయి. అటు తెలుగుదేశం చెబుతుంది, నీకంటే తెలుగుదేశం అది కూడా ప్రాంతీయ పార్టీ కదా. జనసేన ఎంత పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు వర్గీకరణ సమస్యకి. బీజేపీ జాతీయ పక్షం, కాంగ్రెస్, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తా ఉన్నాయి కదా. మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ చేశారు కదా. ఎందుకు ఈ దొంగ నాటకాలని? రాష్ట్రాన్ని ఎందుకు మోసం చేస్తావు? పేద ప్రజలను ఆడుకుంటావు. వాళ్ళకి మాలలకు డబ్బులు ఇస్తావు, మాదిగలకు డబ్బులు ఇస్తావు, వాళ్ళకి మీరు మీటింగ్ పెట్టుకున్నట్టు మీరు మీటింగ్ పెట్టుకుంటావు, నీ పత్రికలు ఇద్దరి మీద రాస్తావు, నీ మీడియాలో రాస్తావు. ఏంటి దుర్మార్గం? వైసీపీ ద్వంద్వ వైఖరి మానుకోవాలి. స్పష్టంగా కమిషన్ ముందు చెప్పండి మీరేంటో, మీ వైఖరి ఏంటో. ఈ గోడ మీద పిల్లిలాగా ఉండే రాజకీయాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఇంత సంక్లిష్టమైన సమస్యలో మీరు ఒక స్టాండ్ తీసుకోరా? ఇది వైసీపీ ద్వంద్వ వైఖరి, గోడ మీద పిల్లి, గోపి, ఇది దుర్మార్గం రాజకీయాలు. స్పష్ట వైఖరి తీసుకోండి. మీరు అట్టా ఇట్టా తేల్చుకోండి, న్యాయం చేయండి, న్యాయం వైపు ఉండండి, ధర్మం వైపు ఉండండి. అన్ని రాజకీయ పార్టీల ఇబ్బంది, నీకు వచ్చిన ఇబ్బంది ఏందా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశా, దోచుకున్నా, ఆ డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తావా? ఇది మంచిది కాదు నీకని చెప్పి రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని. అందువల్ల మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన పురంధేశ్వరి గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, తొందరగా ఈ సమస్య పరిష్కారం చేసి ఇద్దరి మధ్య ఐక్యత వచ్చే విధంగా కృషి చేయాలి. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది అది మీకు, లోకానికి అందరికీ తెలుసు. నేనేం కోరుకుంటున్నానంటే ఎస్సీలో మాదిగా క్యాస్ట్ ఎంత ఉందో, ఎంత శాతం ఉందో జనాభా, అంత శాతం రిజర్వేషన్ రావాలని నేను ఒక మాదిగా కమ్యూనిటీగా నేను కోరుకుంటున్నాను. అది నాకు న్యాయం. కానీ నాకు రావాల్సింది ఎవరన్నా తినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వద్దనవచ్చు. కానీ మాదిగానే నేను కొంచెం నోరిప్పి ఇక్కడ మాట్లాడగలను. ఎక్కడో ఉంది, వాళ్ళ జనాభా ఉంది, వాళ్ళు కూడా రిజర్వేషన్ రావాలి, వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళది ఎవరికి పోతుంది? సింధు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రావాలి, వాళ్ళది ఎవరికి పోతుంది? రెల్లి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రావాలి, వాళ్ళది ఎవరికి పోతుంది? జరిగిందేదో జరిగిపోయింది. విభేదాలు వద్దు. ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే. ఇకనైనా వాళ్ళ జనాభా లెక్కలు తీయండి. ఆల్రెడీ మీ దగ్గర జనాభా లెక్కలు ఉన్నాయి. ఎస్సీల జనాభా ఎంత, ఎస్టీల జనాభా ఎంత, బీసీల జనాభా ఎంత, బీసీలో సబ్ క్యాస్ట్ జనాభా ఎంత అనేది మీ దగ్గర లెక్కలు ఉన్నాయి ప్రభుత్వాల దగ్గర. కొత్త లెక్కలైనా తీయండి. తీసి ఎవరి జనాభా ప్రకారం వాటా వాళ్ళకి ఇవ్వండి. ఇది రాజ్యాంగ హక్కు.
ఇది ఎవరి మీద ఒకరికి దురుద్దేశాలు కాదు, ఒకరికి కడుపులో మంట కాదు. దీనికోసం మనం తప్పుడు దారులు ఎతకాల్సినటువంటి పని లేదు. దీనికోసం కొత్త సిద్ధాంతాలు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది ఒక వాదన వచ్చింది, మాదిగలకి కుల వృత్తి ఉంది కదా, చెప్పులు కుట్టుకునే వృత్తి తీసుకెళ్ళి బీసీలో చేర్చండి అని ఎక్కడో చూసాను నేను. ఎంత దారుణం! వాళ్ళ వాటా వాళ్ళకి ఈ వంటలో తప్పు లేదు, కానీ ఒక అంటరాని కులం బేస్డ్గా వచ్చినటువంటి రిజర్వేషన్ని తీసేసి బీసీ కమ్యూనిటీలో చేర్చాలంటే ఓకే, అదే పద్ధతిలో పనిచేయండి. చెప్పులు కుట్టడం దగ్గర నుంచి చెప్పుల షాపులు, పెద్ద పెద్ద షోరూములు పెట్టేంత వరకు మాదిగలు తప్ప ఇంకొకరు పెట్టకూడదని కూడా జీవో చేయండి, బాగానే ఉంటుంది కదా. ఇప్పుడు చెప్పులు కుట్టేటప్పుడు అది పనికిరాని తోలుగా ఉన్నప్పుడు, అది మాంసంతో కూడినటువంటి తోలుగా ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి కరక్కాయ సున్నం వేసి తోలు చెప్పులు కుట్టేటప్పుడు మాదిగల దగ్గర ఉంది. ఈరోజు ఫుట్వేర్ వచ్చింది, ఒక్కొక్క షూ 10,000, 50,000, కోటి రూపాయలు కూడా అమ్ముతున్నారు. ఆ షాపులు మాదిగల దగ్గర ఉన్నాయా? ధర్మంగా గుండె మీద చేసుకోండి, ఆ జీవో చేయమని అడగండి. ఎవరన్నా వీళ్ళని బీసీలో కలపాలని ఒక వాదన తెచ్చేటువంటి ఎవరైనా కనుక ఉంటే మాదిగలు చెప్పులు కుట్టడంతో పాటు షాపులు మొత్తం కూడా మాదిగలు తప్ప ఇంకొకరు నిర్వహించకూడదు అని చెప్పమనండి, ధర్మంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాదన కాదు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వలన సామాజిక భద్రతా పెన్షన్ల ఎంపిక ప్రక్రియ లోపభూయిష్టంగా మారిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 1వ తేదీ ముందే రోజే పెన్షన్లు అందిస్తూ లబ్ధిదారులకు ఆర్థిక భరోసా ఇచ్చిందన్నారు. మంగళవారం స్థానిక 20వ డివిజన్లో నల్లచెరువు 19వ లైన్లో లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే గల్లా మాధవి స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థే లేనప్పటికీ ఒక్కరోజు ముందుగానే లబ్ధిదారులందరికీ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే తమ దృష్టికి ప్రజలు తీసుకొచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు షేక్ రబానీ, సయ్యద్ ఆదం షా, మహమ్మద్ రఫీ, టెంట్ హౌస్ బాబు, ఈలు, తేలుకోట్ల యోగేశ్వరరావు, ఆంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఒక ఉత్తేజంతో, ఉత్సాహంతో ఈ సంవత్సరం మనం ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. 2025 సంవత్సరం అంటే నిజంగా ఆనందమయంతో కూడుకున్న సంవత్సరంగా మనం భావించవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది, అందరూ కూడా చక్కగా సంతోషంతో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పెన్షన్లు పంపిణీ జరగడం జరిగింది. ఫస్ట్ రేపు అయినప్పటికీ ముందు రోజే ఇచ్చిన హామీ ప్రకారం ఫస్ట్కే ఇస్తాము అన్న హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖునే పెన్షన్లు ఇవ్వడం అందజేయడం జరుగుతుంది. అయితే 1వ తారీఖు రేపు సెలవు దినం కావడం చేత 31వ తారీఖే ఇవ్వడం అనేది నిజంగా గడిచిన 2 నెలల నుంచి కూడా ఇదే కొనసాగింపుగా జరుగుతూ ఉంది. సో ఈరోజు 31వ తారీఖునే ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ అందజేసి ఫస్ట్ తారీఖున అందరి మనసుల్లో కళ్ళల్లో ఆనందం చూసే ప్రయత్నం చేయబోతుంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే ఈరోజు నల్లచెరువు ప్రాంతంలో మొత్తం అందరికీ పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినందుకు, దీన్ని వారి బాధ్యతగా ఓటేసి గెలిపించుకున్నందుకు ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో నిజమైన పెన్షన్దారులని చేర్చుకోక అవసరం లేని వ్యక్తులు లబ్ధిదారులుగా ఉన్న క్రమం కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. వాటిని క్రమబద్ధీకరించే అవసరం కూడా ఎంతో ఉంది. చాలామంది ఇంకా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొత్త వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకునే అవసరం కూడా ఉంది. అయితే 100% డిజబిలిటీ ఉన్నప్పటికీ కొన్ని స్వలాభం కోసం వారిని 100% రాయకుండా ఈరోజు వాళ్ళు తక్కువ పెన్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. ఇట్లాంటివి చాలా స్ట్రీమ్ లైన్ చేయాల్సినవి ఉన్నాయి. రేపు లాగిన్స్ కొత్తవి ఓపెన్ అవ్వగానే, దీని మీద కొత్త నామ్స్ రాగానే వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసి నిజమైన లబ్ధిదారులకి మాత్రమే పెన్షన్ అందేలాగా, అదేవిధంగా ఈ వికలాంగులకి పూర్తి పెన్షన్ అందే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పారు. ఇప్పుడు లబ్ధిదారులు ఏమైనా మీ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు మేడం? పెన్షన్ పరంగానండి కాదు, మామూలుగా మీరు కలుస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు మనం డే టు డే, ఇప్పుడు ఇందాకనే ఒకరు మనకి ఇళ్ల గురించి వచ్చారండి, ఇళ్ల స్థలాల గురించి వచ్చారు. వాళ్ళకి ఇంకా మనకి లోన్ రాలేదు అని చెప్పడం జరిగింది. చాలా మందికి అయితే వాళ్ళకి గతంలో కేటాయించిన స్థలాలు కూడా ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది అని చెప్పడం జరిగింది. వారి పేరు మీద లేకుండానే లోన్లు వచ్చేసిన పరిస్థితి కూడా కొంతమందికి కనపడుతుంది. ఇటు బ్యాంకుల వైపు నుంచి ప్రెషరు, అటు ఇల్లు లేని పరిస్థితి, ఇక్కడ అద్దెళ్లలో రెంట్లు కట్టుకునే పరిస్థితి, చాలా తీవ్రమైన పరిస్థితి ఇప్పటిదాకా కొనసాగింపుగా వస్తుంది. దాని మీద స్ట్రీమ్ లైన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు టిట్కో ఇల్లు కానివ్వండి, 1998 డిఎస్సీలో నష్టపోయి 2023లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా
ఓపెన్ మెరిట్లో ఉద్యోగాలు ఇవ్వటం వల్ల మరోసారి నష్టపోయిన బీసీ, ఎస్సీ, వికలాంగులు, మహిళా అభ్యర్థులకు న్యాయం చేయాలని ఓబీసీ జాతీయ అధ్యక్షులు మరియు ఎస్సీ రైల్వే బోర్డు సహాయక మండలి సభ్యులు అంగిరేకుల వరప్రసాద్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 1998 ఓసీ వారికి, డిఎస్సీలోని ఓసీ వారికి మొదటిగా 50 మార్కులు, బీసీలకు 45 మార్కులు, ఎస్సీలకు 40 మార్కులు కటాఫ్గా నిర్ణయించి ఆ ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. కానీ ఆయా కేటగిరీలో తగినంత మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అర్హత సాధించకపోవడం వల్ల ఓసీలకు 45, బీసీలకు 40, ఎస్సీలకు 35 మార్కులుగా నిర్ధారించి ఇంటర్వ్యూలకు పిలిచారని తెలిపారు. గతంలో ఉన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వారి జిల్లాలోని ఎక్కువ మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించి మిగతా జిల్లాల్లో ఉన్న అభ్యర్థులకు అన్యాయం చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మిగిలిపోయిన 2000 మందికి ఎస్జీటీ, ఎంటీఎస్ పద్ధతిలో ఉద్యోగాలు కల్పించి మా జీవితాలలో వెలుగును నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీచర్ల సంఘ నాయకులు ఈపన గండ్ల శ్రీనివాసులు, రమణ, చెన్నకృష్ణయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు పొందిన వాళ్ళు 2428 మంది ఉన్నారు. అట్లానే బీసీ కేటగిరీలో ఉద్యోగాలు పొందిన వారు 1583 మంది ఉంటే ఇంకా ఉద్యోగాలు పొందవలసిన వాళ్ళు 1021 మంది ఉన్నారు. అదేవిధంగా మరి ఎస్సీ కేటగిరీలో కేవలం ఉద్యోగం పొందిన వాళ్ళు 42 మంది మాత్రమే. ఈరోజు బీసీసీ కేటగిరీలో మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఓపెన్ కేటగిరీలో మెరిట్ను కూడా పక్కన పెట్టి మరి బీసీసీలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఎంపీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్లో భారత రాజ్యాంగం ప్రకారం సంక్రమించినటువంటి రిజర్వేషన్ని ఆనాటి ప్రభుత్వం కాలరాయడం జరిగింది. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో కూడా 652 మంది అభ్యర్థులకి మరి ఇంకా ఉద్యోగ మహిళలు కానీ దానిలో దివ్యాంగులు ఉన్నారు. దివ్యాంగుల పట్ల కూడా ఆనాటి ప్రభుత్వం కనికరం చూపించకపోవడం అంటే ఆనాటి విద్యాశాఖ మంత్రి గారు అవలంబించినటువంటి నిరంకుశమైనటువంటి వైఖరి, తన జిల్లా పట్ల తనకున్నటువంటి అవిభాజ్యమైనటువంటి ప్రేమే ప్రధానమైనటువంటి కారణం. దానివల్లనే ఈరోజు రిజర్వ్ కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా నష్టపోవటం జరిగింది. వీళ్ళందరూ కూడా సామాన్య పేద మధ్యతరగతి తరగతి చెందినటువంటి వాళ్ళు చాలామంది కూలీలుగా ఉన్నటువంటి పరిస్థితి, దినసరి కూలీలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సమస్య పట్ల ప్రభుత్వాలు, పార్టీలు ఏవైనా మారచ్చు. 2.5 దశాబ్దాలుగా ఈ దేశంలో ఇంత సుదీర్ఘమైనటువంటి పోరాటం ఏదైనా జరిగిందంటే 1998 డిఎస్సి నిరుద్యోగులు మాత్రమే ఈ దేశంలో 2.5 దశాబ్దాల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి పరిస్థితి. పార్టీలు, ప్రభుత్వాలు ముఖ్యం కాదు. తీసుకున్నటువంటి విధాన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోల్ని సక్రమంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. పార్టీలు విధానపరంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వాలు జీవోలు విడుదల చేసిన తర్వాత ఆ జీవోలను అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ దానికి భిన్నంగా వ్యవహరించడం వల్ల ఈరోజు ఓపెన్ కేటగిరీలో ఎవరైతే ఎస్సీ, బీసీ అర్హత పొందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితి. అదేంటంటే మీరు ఉద్యోగాల్లో ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్టున్నారని ఆనాడు విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడారంటే ఆయనకున్నటువంటి ఈ సమస్య పట్ల ఆయనకున్నటువంటి వైఖరి అనేది అర్థమవుతాము. సంవత్సరాల సుదీర్ఘంగా పోరాడినటువంటి సందర్భంలో 2023లో మానవతా దృక్పథంలో ఇస్తున్న సందర్భంలో ఓపెన్ కేటగిరీలో ఈ పోస్టులు ఇవ్వడం వల్ల రిజర్వేషన్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పూర్తిగా అన్యాయపడ్డారు. రాజ్యాంగాన్ని రక్షించలేకపోయినారు. కావున రిజర్వేషన్ కేటగిరీ వారు ఎవరైతే ఉన్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పిహెచ్, ఓసీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేపు క్యాబినెట్ జరిగేటువంటి మీటింగ్లో మరి 1815 మంది లేదా 2000 లోపల మంది మాత్రమే అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలని క్యాబినెట్లో డిసిషన్ తీసుకోవాలని మేము మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారిని కోరుతున్నాం. అలాగే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. తొందరగా మా పైన చర్య తీసుకొని మరి తదుపరైనటువంటి సత్వర ఆదేశాలతో మమ్మల్ని ఉద్యోగాలు అకామిడేట్ చేయాలని కోరుతున్నాం. అలాగే ముఖ్యంగా రేపు 2వ తారీఖున తమరు మరి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని, అలాగే మరి 3వ తారీఖున మా అందరికీ మిమ్మల్ని కలుసుకునే అవకాశం కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రులను కోరుతున్నాం. మరి ఈ సందర్భంగా మా యొక్క కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఈ యొక్క మరి ప్రస్తుత ప్రభుత్వం బీసీల పార్టీ ప్రభుత్వం అని చెప్తున్నటువంటి సందర్భాల్లో దాన్ని మరి ఏదైతే ప్రూవ్ చేసుకోవాలని అణగారిన వర్గాలను రిజర్వేషన్ వర్గాల వారికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.